వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే సంచలనం రేపినటువంటి జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఆ డ్రైవర్ రాయుడిని చంపింది ఎవరు? దాదాపు 6 సంవత్సరాల నుంచి వీరి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న ఆ 24 సంవత్సరాల యువకుడు హత్య కేసుకు సంబంధించి మరి అన్ని వేళ్ళు కూడా వినూత కోట దంపతుల మీద చూపెడతా ఉన్నాయి. ఆల్రెడీ ఆ దంపతులు ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు మరికొంతమంది నిందితులు కూడా మరి తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే చెన్నైకి సమీపంలోని ఒక వాగులో మరి డ్రైవర్ రాయుడు సంబంధించినటువంటి ఈయన మృతదేహం అక్కడ దొరకటం లభ్యమవటం. సో ఆ మృతదేహాన్ని చూసి ఆ మృతదేహం మీద జనసేన పార్టీ సింబల్ ఉండటం ఆయన శరీరం మీద. సో దాన్ని చూసి అక్కడ పోలీసులు గుర్తుపెట్టి ఈయన ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేసిన తర్వాత ఫలానా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వినూత కోట డ్రైవర్గా మరి తమిళనాడు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మరి వారికి సమాచారాన్ని ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే వారికి వీరి మీద అనుమానం వచ్చింది. వీరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణలో అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఇక్కడ మరి నిన్నటి నుంచి కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి విచారణ చేస్తున్న సమయంలో పోలీసులు ఈవిడ్ని తీసుకువెళ్తున్నటువంటి సమయంలో మరి ఈవిడ కొన్ని అంశాలు తెర మీదకు తీసుకొని వచ్చారు. మరి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరుని ఈవిడ తెర మీదకు తీసుకొని వచ్చారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారు విందాం. విన్నారు కదా, బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అని సాక్షాత్తు అన్నది ఎవరో కాదు, వినూత కోట గారి భర్త చంద్రబాబు. ఆయన పేరు చంద్రబాబు. ఆయన అన్నారు ఇలా వేలు చూపిస్తూ బొజ్జల సుధీర్ రెడ్డి అని. ఆవిడ కూడా తొందరలో విషయాలన్నీ తెలుస్తాయి, వివరాలన్నీ తెలుస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. అసలు మాకు రాజకీయాలకు రావాలంటేనే ఇలాంటి వాళ్ళని చూసి విరక్తేస్తుంది అని చెప్పేసి ఆవిడేదో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఎవరి బొజ్జల సుధీర్ రెడ్డి అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. సో మొదటిసారి ఎమ్మెల్యే ఆయన. సరే వాళ్ళ నాన్నగారు గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ ఎపిసోడ్ పక్కన పెడితే బొజ్జల సుధీర్ రెడ్డి గారు మొదటిసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 2024 ఎన్నికల్లో. ఆయన పేరు ఎందుకు తెర మీదకి వస్తుంది? ఆయనకి డ్రైవర్ రాయుడికి సంబంధం ఏంటి? అయితే ఇక్కడ అనేక ఎపిసోడ్లు చర్చ నడుస్తూ ఉంది. వినూత కోట గారు సంబంధించినటువంటి ఏవో కొన్ని సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ డ్రైవర్ రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఇచ్చారని, ఫోన్ ద్వారా అందించారని. సో ఆ సీక్రెట్స్ని బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరి వారికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల ద్వారా జనసేన పార్టీ అధిష్టానానికి ఏవో పంపించారని, అది చూసినటువంటి జనసేన పార్టీ అధిష్టానం వినూత కోట గారికి ఎమ్మెల్యే టికెట్ గత ఎన్నికల్లో ఇవ్వటాన్ని నిరాకరించిందని. సో దానివల్ల వినూత కోట గారు ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి పంపించింది డ్రైవర్ రాయుడేనని వారు నిర్ధారించుకొని రాయుడిని కక్షగట్టి అతని చిత్రవాదకు గురి చేసి అతను హత్య చేశారని ఈ ఒక ఎపిసోడ్ పబ్లిక్లో చర్చ నడుస్తోంది. మరొక ఎపిసోడ్ వచ్చేసరికి మరి డ్రైవర్ రాయుడు ద్వారా బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరి వినూత కోట గారికి సంబంధించినటువంటి చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు గ్యాదర్ చేస్తున్నారని, తద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారని వినూత కోట గారిని. సో బొజ్జల సుధీర్ రెడ్డి గారి ద్వారా డ్రైవర్ రాయుడు వినూత కోట గారిని బ్లాక్మెయిల్ చేశారని. సో కాబట్టి ఆయన మీద ఆ డ్రైవర్ మీద కక్ష పెంచుకుందని. సో కాబట్టి ఆవిడ చంపేసింది, ఆవిడ భర్త కలిసి చంపేశారని చెప్పేసి ఇది ఒక ఎపిసోడ్. అంటే ఎవరికి నచ్చిన ఎపిసోడ్లు వారు వండి వారుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా గనక మనం ఆలోచించాల్సిన విషయం, అసలు జనసేన పార్టీ ఇన్ఛార్జి డ్రైవర్ తోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి ఏంటి సంబంధం? తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి బొజ్జల సుధీర్ రెడ్డి 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ డ్రైవర్ రాయుడికి ఏంటి వారిద్దరికి సంబంధం? పోనీ డ్రైవర్ రాయుడు ఏమైనా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉంటే గతంలో ఎప్పుడూ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి పరిచయస్తుడు. సో కాబట్టి వారిద్దరి మధ్య అప్పట్లో ఏదో సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యం ద్వారా అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటారని చెప్పొచ్చు. ఒక ఎమ్మెల్యే ఆయన
మరి వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద రాజకీయ నాయకుడు. అలాంటిది ఈ కుర్రవాడు 19 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసులో ఈ దంపతుల దగ్గరకు వచ్చే డ్రైవర్గా పనిచేశాడు. ఎందుకంటే అంతకుముందు ఈ కుర్రవాడు డ్రైవర్ రాయుడికి బంధువులు ఎవరో వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసే వాళ్ళు కువైట్ దుబాయ్ వారి పని నిమిత్తం వెళ్తా ఈ కుర్రవాడిని తీసుకొచ్చి వీరి దగ్గర పెట్టారని అక్కడ స్థానికంగా చర్చించుకుంటున్నారు. మరి అంత చిన్న పిల్లవాడితోటి ఎమ్మెల్యే గారికి ఏంటి పని? అసలు ఆ పిల్లవాడి ద్వారా ఆయన ఏం ఆపరేషన్ చేశాడు? ఏ ఆపరేషన్ చేసి వీరికి రావాల్సిన టికెట్ రానియకుండా చేశాడు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విచారణ చేయించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ డ్రైవర్ రాయుడు మృతదేహం తమిళనాడులో దొరికింది కాబట్టి చెన్నైకి సమీపంలో తమిళనాడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక తమిళనాడు పోలీసులే కాదు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం ఒక వీడియో చూసాం, పోలీసుల అదుపులో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు. సాక్షాత్తు వినుత కోటగారి భర్త చంద్రబాబు గారు మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆరోపణ? అసలు వారికి ఏ సంబంధం లేకపోతే బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఎందుకు ప్రస్తావిస్తారు? ఇదేదో వారి ఫ్యామిలీ సంబంధించిన అంశం అనుకుందాం. సరే, వినుత కోట గారికి డ్రైవర్ రాయుడికి మధ్య చాలామంది సోషల్ మీడియాలో అక్రమ సంబంధాలు అంటగట్టేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సరే, నిజంగానే వారి మధ్య అక్రమ సంబంధం ఉంటే ఆయన మరి ఎవరైతే ఈవిడ భర్త ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో ఆయనే ఇతను ఏదో చంపించాడు అనేటువంటి కథనాలు వండి వారుస్తున్నారు. అదే నిజమైతే అసలు బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది తెర మీదకి? బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఎందుకు వినుత కోట గారి భర్త ఎందుకు ప్రస్తావిస్తారు అంటే ఇక్కడ ఏదో జరిగింది. బొజ్జల సుధీర్ రెడ్డి గారి ద్వారా డ్రైవర్ రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు డ్రైవర్ రాయుడు ద్వారా ఈ వినుత కోట దంపతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యాడా? సో ఇన్వాల్వ్ అయితే మా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఎమ్మెల్యేకి పాస్ చేశావు? నువ్వు మా ఇన్ఫర్మేషన్ అతనికి ఏదో పాస్ చేయబట్టే దాని ద్వారా అతను మాకు సీట్ రానియకుండా చేశాడు అనేటువంటి కోపంతో ఆ పిల్లవాడిని చంపారా? అయితే అసలు ఎమ్మెల్యే పాత్ర ఏంటి దీంట్లో? లేకపోతే మరి వీళ్ళకి బ్యాడ్ నేమ్ రానివ్వటం కోసం మరి ఎవరైనా చంపారా? చంపి మరి వీళ్ళ మీద నెపాన్ని నెడుతున్నారా? మరి దీని వెనక ఎమ్మెల్యే గారి పాత్ర ఏమన్నా ఉందా? అసలు ఎమ్మెల్యే గారి పేరు ఎందుకు వీళ్ళు తెర మీదకు తీసుకొచ్చారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ప్రజెంట్ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరు ఎందుకు వచ్చింది తెర మీదకి? అసలు ఆయనకు సంబంధమే లేకపోతే ఈ వినుత కోట గారి భర్త చంద్రబాబు ఎందుకు ఆయన పేరు తీశాడు? అసలు సంబంధం లేని వ్యక్తులను ఎవరు లాగరు కదా. అట్లీస్ట్ సరే ఆ నియోజకవర్గం అయినప్పటికీ కూడా సంబంధం లేని వ్యక్తుల పేరు ఎట్లా లాగుతారు? ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, జరగరానిది జరిగింది. సరే, ఏది జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఈ అబ్బాయి డ్రైవర్ రాయుడు హత్య అనేది అత్యంత బాధాకరం. ఇతన్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. మామూలు శిక్ష కాదండి, ఇట్లాంటి శిక్ష కాదు, కనీసం 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడాలి. ఎందుకంటే అమాయకమైనటువంటి పిల్లవాడు, 24 సంవత్సరాల ముక్కుపచ్చలని పిల్లవాడు, ఆ పిల్లవాడిని పొట్టను పెట్టుకున్నారు. ఈ దంపతులు ఇద్దరు ఆ పిల్లవాడిని వీళ్ళే చంపితే ఖచ్చితంగా వీళ్ళకి పడాలి. లేకపోతే వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉంటే పెద్ద ఎత్తున ప్రభుత్వాలు పోలీసులు విచారణ జరిపి డ్రైవర్ రాయుడు హత్య వెనుకున్నటువంటి ఆ పెద్ద వ్యక్తులు ఎవరో వాళ్ళని కూడా పట్టుకోవాలి, వారిని శిక్షించాలి. ఎందుకంటే ఒకవేళ వీరికి హత్యకి సంబంధం లేకపోయినప్పటికీ ఈ డ్రైవర్ రాయుడిని వేరే ఇంకెవరైనా చంపితే వీరికి శిక్ష పడితే మరి డ్రైవర్ రాయుడు ఆత్మ శాంతిస్తుందా? మరి ఆ అబ్బాయికి న్యాయం జరిగినట్టేనా? ఆ అబ్బాయిని ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష పడితే కదా ఆ అబ్బాయికి న్యాయం జరిగినట్టు. అంతేకాని వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయికి అమ్మాయికి ఏదో అక్రమ సంబంధం అంటగట్టేసి భర్త చంపాడని చెప్పేసి పులిహార కథలు వండి వార్చడం వల్ల ఉపయోగం ఉండదు. విచారణ జరగాలి, విచారణ వేగవంతంగా జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. తమిళనాడులోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆ పిల్లవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇన్ఛార్జీలు. ఆయన బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి నియోజకవర్గం చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. సో ఆయన పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సాక్షాత్తు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఈ భార్యాభర్తలు వీళ్ళే ఆయన పేరు తెర మీద తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మొద్దు నిద్రపోకుండా ఎంక్వైరీ వేయాలి, విచారణ జరపాలి. నిజంగా ఈ దంపతులదే పూర్తిగా వీరిదే మరి ప్రముఖ పాత్ర ఈ పిల్లవాడిని చంపిన దాంట్లో అంటే వీరికి కఠిన కారాగార శిక్ష పడాలి. లేదు వీరి వెనక ఇంకెవరన్నా ఉన్నారని చెప్పేసి విచారణ తేలితే వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నిందితులకి శిక్ష పడాలి, దోషులకు శిక్ష పడాలి. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడితేనే ఆ పిల్లవాడి ఆత్మ శాంతిస్తుంది. ఆ పిల్లవాడి ఆత్మ శాంతించి ఆ పిల్లవాడికి న్యాయం జరిగినట్లు అవుతుంది. సో సామాన్య ప్రజలకు కూడా చట్టాల మీద, న్యాయాల మీద ఒక నమ్మకం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పేరు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ఆయన మీద కూడా విచారణ జరగాలి. ప్రభుత్వం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఒక ఎంక్వైరీ వేయాలి. హత్య కేసుకు సంబంధించి ఆయన పేరు ఎందుకు వీరు తీశారు? వీరు నిజంగా ఉద్దేశపూర్వకంగా తీశారా?
డైవర్ట్ చేయడానికి తీస్తే ఇంకో సంవత్సరం వీరికి అదనంగా శిక్ష వేసినా ఎవరు కూడా బాధపడే పరిస్థితి ఉండదు. కానీ అసలు నిజంగా సుధీర్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఈ హత్య కేసులో ఉందని వీరు బలంగా చెప్తున్నారు. సో దాని మీద విచారణ జరగాలి. వాస్తవాలను నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదైనా ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చినప్పుడు వన్ సైడెడ్గా మాట్లాడడం, వన్ సైడెడ్గా దాన్ని జడ్జ్ చేయడం అనేది నిజంగా అది అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే గతంలో చూసాం, పల్నాడు జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య గారు చనిపోయిన తర్వాత ముందేమన్నారు, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో వెనకొచ్చినటువంటి కారుని సింగయ్య గారి మీదకి ఎక్కేసింది, తొక్కేసింది, తర్వాత ఆయన చనిపోయాడన్నారు. ఆ తర్వాత అయింది సాక్షాత్తు వీడియోలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే డ్రైవర్ సింగయ్య గారు పడ్డారని. మళ్ళీ దానికి కొంతమంది ఏ వీడియోలు అన్నారు. తర్వాత మరి కొంతమంది మరి ఆయన అంబులెన్స్లో ఎక్కేంత వరకు బాగానే ఉన్నాడు, కుటుంబ సభ్యులు పేర్లు చెప్పాడు సింగయ్య గారు, అదేవిధంగా ఫోన్ నెంబర్లు కూడా చెప్పాడు, మరి ఆయన అంబులెన్స్లో ఎవరో చంపేశారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి ఒక ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతుంది. కాబట్టి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినూత గారి డ్రైవర్ రాయుడు హత్య కేసుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి, ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, విచారణ వేగవంతం జరిపించాలి. ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం లేదు, కావాలని వీళ్ళే ఎమ్మెల్యే గారి పేరు తెర మీదకు తీసుకొని వచ్చారని చెప్పేసి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే గారి మీద కూడా ఉంది. కాబట్టి మరి ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం.